బర్త్డేకి అయినా విషెస్ చెప్తారు హ్యాపీ బర్త్డే అనేసి, కానీ త్రిష బర్త్డేకి మాత్రం కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అందరూ. అదే ఎగ్జాక్ట్లీ, దట్స్ ద మ్యాజిక్. మరి ఏంటి ల్యాప్టాప్ లో ఉంచారు అక్కడ? పంచారు. మామూలు దెబ్బ కాదు అది, వెన్నుపోటు అది. ఆంధ్ర వాళ్ళు అనుకున్నాను, తమిళనాడు వాళ్ళు కూడా తెలుగు మీరిపోయారు. విషయం అయితే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మెయిన్ చిక్ గా ఉండడం కన్నా సైడ్ చిక్ గా ఉండడం చాలా బెటర్ అని. మాట ఎంత బాగుందో. నేను సైడ్ చిక్ అయిపోతా. అయిపో అలా అలా పని అయిపోతే సైడ్ చూసేస్తాడు. అదే ఆమె వీడియోలో పువ్వు ఉంది కదా, పువ్వుకి న్యాయం చేసిందిలే బానే. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఇప్పుడు అట్ ప్రెసెంట్ మంచి మసాలా టాపిక్ ఏమైనా నడుస్తుందనంటే, ఒకటి తమిళనాడు ఎలక్షన్స్, ఒకటి బెంగాల్ ఎలక్షన్స్. కానీ ఈ రోజు మన మెయిన్ ఫోకస్ అంతా 4th మేన అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చిన మన తలపతి విజయ్ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఆ రేంజ్ ఏంటి, ఎలా ఉంది, ఆ హైప్ ఏంటి, ఎలా ఉంది, తమిళనాడు అంతా ఎలాగా హల్చల్ అవుతుందో దానికోసం కొన్ని చూసి, అలాగే త్రిష గారి మీద, మన విజయ్ గారి మీద కొన్ని ఫన్నీ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్దామని ఫిక్స్ అయిపోయామండి. అది బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్దాం, ఈయన కంగ్రాచులేషన్స్ చెప్దామని జస్ట్ ఈ చిన్న వీడియో అంతే. త్వరగా లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే షేర్ కూడా చేసేయండి, కామెంట్ కూడా చేసేయండి. ఇంకా మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. 100 crores ఎవడైనా కొడతాడు, 100+ సీట్స్ కొట్టడానికి ఒక రేంజ్ ఉండాలంట. ఆ రేంజ్ ఫోటో తీస్తారు ఇప్పుడు. He's a freaking badass. చెప్తున్నానా, మామూలు ఎలివేషన్ లేదురా విజయ్కి. అవును, అంతకు మించి రేంజ్ ఏంటి తెలుసా, తమిళనాడు నాదే, త్రిష నాదే. ఇప్పుడు మన టైటిల్ కూడా అదే. కానీ కాస్ట్లీ గిఫ్ట్ ఒకటి సెట్ చేస్తాడు రా విజయ్. అమ్మాయిలకి ఒక కాస్ట్లీ గిఫ్ట్ అంటే అలాగా సెట్ చేసి ఉంచాడు ఒక స్టేట్ మొత్తం. చాలా ఫస్ట్ టైం అలా అసలు మామూలు తమిళనాడు పాలిటిక్స్ లో మనం పాలిటిక్స్ లోనే మనం తలదూర్చాం తొందరగా. మనం అంత చేయకపోవచ్చు, కానీ మన తెలుగు స్టేట్స్ లో ఉండేది ఏంటంటే, ఎలక్షన్స్ అంటే ఒక ఎమోషన్స్ ఉంటుంది. అది ఎవరిదైనా, అమెరికా ఎలక్షన్స్ అవని, తమిళనాడు ఎలక్షన్, ఆంధ్ర ఎలక్షన్. అప్పుడు ట్రంప్ గెలిచినప్పుడు అలాగే హడావుడి చేశారు. ఇప్పుడు తమిళనాడు విజయ్ గెలిచి కాదు, అదంతా కాదు. మనకి ఏంటి తెలుసా, మనకి కంటెంట్ తో సంబంధం లేదు, వైబ్ ముఖ్యం అంతే. ఏం జరుగుతుందో విజయ్ లేకపోతే ఎవడైనా చూస్తాడు అటువైపు. చూడండి, అదే కదా. అంత చేసిన ప్రచారం ఏం లేదు, ఏమీ లేదు, కానీ గట్టి కొట్టాడు. నువ్వు చూడలేదని చెప్పు. అరే ఒక్కసారి తిరిగాడు, గట్టిగా తిరిగాడు, చాలా గట్టి తిరిగాడు. తెలుగు పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఎక్సైటెడ్ దెన్ తమిళ పీపుల్ ఇన్ టీవీకి ఎలక్షన్స్. అదే ఇక ఇప్పుడు మనలాగే ఇక వ్యూవర్స్ అదే చూస్తున్నారు కదా, మనలాగే ఇక ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నాం. ఇది జరుగుతుంది అంతే. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు, పిచ్చిన వీడేంటి. నిజంగానే ఇప్పుడు చాలా మంది అలాగే ఫీల్ అయిపోతున్నారు. మనోళ్ళు స్టేటస్ పెట్టేస్తుండ్రు విజయ్ గెలిస్తే సూపర్ అది ఇది. మనోళ్ళు ఓకేరా, ఊళ్ళో పెళ్ళికి కుక్కలు హడావడని చెప్పి ఒక సామెత ఉంటుంది తెలుసా? అదే జరుగుతుంది, అది జరుగుతుంది. ఏది నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్, లేకపోతే మనలాగా ఇలా మనలాంటి వాళ్ళు కాదు, కొన్ని వర్గాలు, కొన్ని పార్టీలు కొంటే అదే. అంటే ఇఫ్ యు నో యు నో, అంతే. అంతమించి అంతే అంతే కరెక్టే. అని పాపం ఇంకొక 10 సీట్లు 12 సీట్లు రావాలరా సీఎం అవ్వాలంటే. కాంగ్రెస్ తో కలుస్తున్నట్టు టాక్. అవును, ఎవడో బాగా పెట్టారా, నార్మల్ టైం సాంబార్ పీపుల్ నమ్మ విజయడా. ఫస్ట్ టైం అంత నమ్మకంతో వాళ్ళకి ఇచ్చారు, వాడికి ఛాన్స్ ఇచ్చాడంటే అది నిలబెట్టుకుంటే పర్లేదు. మన సైడ్ చేసినట్టు పథకాల మీద పథకాలు జల్లకుండా ఉంటే చాలే. ఏమన్నా మళ్ళీ దించేస్తారు మన దాంట్లో. ఏం జరిగిందో అదే జరుగుద్ది అంతే. పార్టీ మెంబర్స్ ఆర్ బిజీ ఇన్ రిజల్ట్స్. మీన్వైల్ అన్నా ఇన్ త్రిష హౌసా?
గిఫ్ట్ ఇచ్చాను మరి నాకు తెలియదా? అలా కాదు, గిఫ్ట్ ఇచ్చాను మరి మాకు రిటర్న్ గిఫ్ట్ తెలియదా? లేదా రిటర్న్ గిఫ్ట్ లేదా అన్న ఆయన త్రిషా హౌస్ కాదంటారు, అది చూడు త్రిష ఆయన అన్న హౌస్ అంట. ఓ అవును కదా, ఆ రోజు సారీ ఆ- పార్టీ ఆ రోజు పార్టీ ఆఫీస్ కాదు డైరెక్ట్ ఇంటికే కదరా, ఇంటికి గెస్ట్ హౌస్ ఉంది కదా, గెస్ట్ హౌస్ అక్కడ అది. వెళ్ళారా? వెళ్ళింది. ఉదయాన్నే విఐపి దర్శనానికి తిరుపతి వెళ్ళి 10-11 గంటలకల్లా తమిళనాడు వచ్చి తమిళనాడు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. ఎలక్షన్స్ రిజల్ట్ వస్తుంటే ఒక పక్క నుంచి. అయిపోయింది. త్రిష విజయాల వైఫ్ కి థ్యాంక్స్ చెప్పాలి ఇంకా. ఎందుకు? అంటే Actually వినడం క్లోజర్ గా ఏంటంటే, ఉన్నదాన్ని ఎక్స్ప్లోజ్ చేసింది కదా, ఆ, I think ఇంకా నేను ఎక్కువ news చేసి, అంటే వాళ్ళ wife అంటే ఉంది కదా, ఫ్రీడమ్ వచ్చేలా చేసింది ఆ, యాక్చువల్లీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి విజయ్ మీద గానీ లేకపోతే వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద గానీ రావాల్సినవన్నీ గాసిప్స్ గానీ స్టోరీస్ గానీ వస్తున్నాయంటే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అలాగుంది ఇలాగుంది. అదే 2 days గా చెప్తున్నానా, ఒకటి తమిళనాడు ఎలక్షన్స్ గురించి, 2 బెంగాల్ ఎలక్షన్స్ గురించి మొత్తం మోగిపోతుంది సోషల్ మీడియా. నాకైతే ఏమొస్తుందో తెలుసా, నిజమా సొల్రేంగే అనేసి వస్తుంది. ఒకటే మేము ఎన్నాడా నా నిజమే సొల్లట్రింగా అది తప్ప నాకు ఇంకోటి రావట్లేదు, అదే వస్తుంది. ఓకే దేనికి జూలై 24 నేను సీఎం చేద్దాం అనుకుంటావు నువ్వు? ఈ రోజు నా భార్య శ్రీవల్లి పుట్టినరోజా. ఈ పొద్దుగడ్డంకి ఇప్పుడు ఏది మెస్సీ అమ్మ. బర్త్డే గిఫ్ట్ అది చూసి భగవంతుడు ఎట్టిసాడు కరెక్ట్ గా. అదే పోనీ తమిళనాడులో సెలబ్రేషన్స్ చేసుకున్నారంటే ఒక అర్థం ఉందిరా. తెలుగు మీమ్స్, తెలుగులో మీమ్స్ అదే కదా మన వాళ్ళు వాళ్ళని వాడుకుని క్రియేట్ చేసుకుంటున్నారు. అసలు బాబాయ్ మోత మోగిపోయిందిరా ఇన్స్టాగ్రామ్ 2 days. ఇచ్చారు గురు, ఫుల్ కంటెంట్. అంటే మన తెలుగు యూత్ చాలా షార్ప్ గా పనిచేసింది. ప్రతి మేము యాప్టే, ఎగ్జాక్ట్లీ అవును. ప్రతి అది కాదురా, మేమర్స్ న్యూస్ వాళ్ళు చేశారంటే ఒక అర్థం ఉంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చూసావా దాని బర్త్డే పోస్టుల కింద మెమరబుల్ గిఫ్ట్ ఇవి అవి పోస్టులు పెడుతుంది డైరెక్ట్ గానే. అది హైలైట్. గ్రేట్. అరే లక్ష్మీ మంచు అయితే గ్రేటెస్ట్ విక్టరీ అండ్ ఇట్స్ బిగ్గెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఫర్ యూ అని పెట్టింది. రాధిక గారు ఉన్నారా? రాధిక గారు కూడా అలాంటి ట్వీటే పెట్టింది. పెట్టారు. మళ్ళీ అంత direct పెట్టారా? విషెస్ చార్మి అయితే ఖచ్చితంగా బ్లాస్ట్ ఉంటది, నీ బర్త్డే రోజు ఫుల్ సెన్సేషన్ ఉంటదని పెట్టింది. ఇండస్ట్రీలో మొత్తం తెలుసు యాక్చువల్లీ ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అన్నది. అదే ఇందాక అదే చెప్తున్నాను, అబ్బి బోలా మామ్లా లీగల్ హో గయా బాయ్. తలపతి బీ లైక్ నాదే, తమిళనాడు నాదే. యాక్చువల్లీ ఆ డైలాగ్ కూడా విజయ్ దావడం హైలైట్. ఇంకా పోక్రి రీమేక్ లో అలా? ఆడిది అవడం. அண்ணா ஒரு டீ சொல்லுங்க. இது என்னன்னா டிவிக்கேன்னு சொன்ன மாதிரி ஒரு பாட்டி இருக்கு. டிவிக்கு అంటే ఏదో అనుకున్నారు. కృష్ణ విజయ్ కృష్ణన్ ఓయ్ మొత్తం మీమ్స్ నిండా న్యూస్ నిండా అదే ఉంది. విజయ్ కృష్ణన్ హిస్ వైఫ్ బీ లైక్ హౌస్ నాదే ఆల్మనీ నాదే అంట. చాలా మంచి సినిమా తీశాడు కదా గోట్ అని. టాపిక్ అదే ఇప్పుడు టాపిక్ అన్న డాన్స్ గురించి కాదు కానీ త్రిష గురించి. సినిమా గోట్ అన్నావు కానీ సినిమా మాత్రం ఎలా ఉంటది తెలుసా, లాగుంటది. ఎందుకు చెప్పు. సర్లే ముందులో ఇప్పుడు బండ్ల గణేష్ అని బాధ ఏంటి ఇక్కడ? బండ్ల గణేష్ బాధ ఏం లేదు. మామూలుగా అయితే బండ్ల గణేష్ అన్న వెంకటేశ్వర స్వామి భక్తుడు కదా. ఉదయాన్నే ఫస్ట్ తిరుపతి వెళ్ళి తర్వాత విజయ్ దగ్గరికి వచ్చింది కదా. అంతలోపు వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ తో నీకు అంతా ఇదే ఉంటది, ఆల్ ది బెస్ట్ అని చెప్పి దానికి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. ఏదుండదు కానీ ఒకటి ఏంటంటే ఎవరి బర్త్డేకి అయినా విషెస్ చెప్తారు హ్యాపీ బర్త్డే అనేసి, కానీ త్రిష బర్త్డేకి మాత్రం కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అందరూ. అదే ఎగ్జాక్ట్లీ దట్స్ ద మ్యాజిక్. నాకు ఇదే వస్తుంది నా ఫీల్డ్ లో. నిజమా சொல்றேங்க డెఫినెట్లీ. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? అటు చూడు బే.
ఓకే 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 నేను మాత్రం బాగా చేస్తాను. అంటే ఎంత ట్రెండ్ అయిపోయిందిరా బాబు ఈ రీల్ అయితే అసలు. యాక్చువల్లీ ఎప్పుడుదో వీడియో ఇది, ఇలాంటిది ఇప్పుడు తీసుకొచ్చారు బయటికి. కానీ త్రిష అంటే నాకు ఎప్పుడు కాదు. వస్తుందిరా. అదే వద్దురా. నేనేం అనలేదు. అరే ఎవడ కామెంట్ చూడు. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో విజయ్ సీఎం అవుతారు, విజయ్ త్రిష లేపేసి సీఎం అయిపోతారు ఆట అంట. సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నారు ఇది. ఆల్రెడీ ఒకసారి జరిగినట్టు ఉంది తమిళనాడు హిస్టరీలో అది. అదే కదా. మరి ఒక పెద్ద ఆవిడ ఎలాగైంది అలాగే. వాట్ ఇఫ్ డిఎంకే విన్స్? నువ్వు పని చేసుకోవడం నీ పనులు చేసుకోవడం. బీజేపీ విన్ అయినా అదే పని. వాట్ ఇఫ్ ఎన్టీకే విన్స్? అయినా పనే, ఏదైనా నీకే ఉపయోగం పని లేదు. చేసుకోవడమే. అంతే కదరా. ఇప్పుడు మన ఆంధ్రాలోని ఎలక్షన్స్ అయ్యాయి. దానికి ముందు ఎలాగుందో దాని తర్వాత కూడా మన పొజిషన్స్ అలాగే ఉన్నాయి కదరా. అలాగే ఉన్నాయి. ఏం మారింది? మనకి ఏం మారలేదు కదా. నేను అంటే టీడీపీ గురించి కాదు, అక్కడ జగన్ వైఎస్ఆర్సీపీ గెలిచినా అంతే, ఏది గెలిచినా మనం ఇంతే, మన పని మందే అంతే. మన చేయకపోతే మన గడదు కదా. మనం జస్ట్ ఓటేయడానికి ఉన్నాం రా అంతే. ఓటేయడానికి ఇంకా ఇలా 4 మీమ్స్ వచ్చినప్పుడు నవ్వుకోవడానికి, నలుగురిని నవ్వించడానికి అంతే. అదే మన ప్రయత్నం అంతే. అయినా మారడం మంచిదేలే. ఈసారి మొత్తం అన్ని స్టేట్స్ లోని మార్పు వచ్చింది. మెయిన్ గా అక్కడ వెస్ట్ బెంగాల్ లో మార్పు చాలా పెద్దది, మంచిగా వచ్చింది. వాళ్ళకి లాస్ట్ టైం మొన్న కోల్కతా కేసు బాగా ఇది పట్టిందిరా. అది బాగా అయింది. అరే కోల్కతానే కాదు, బెంగాల్ లో సిచ్యువేషన్ ఈ ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఎలాగున్నాయంటే ఒకటి తర్వాత ఒకటి డాక్టర్ కేసు గానీ, లేకపోతే హిందూస్ మీద కంప్లీట్ రిటాలియేషన్ గానీ, లేదు అంటే ఒక పర్టికులర్ ఏరియాలో దగ్గర 60,000 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చి ఎంతో మందిని చెప్పేసి, అంటే చాలా బోర్డర్ స్టేట్ కదా జరిగినాయి. బంగ్లాదేశ్ దాంతో పాటు ఫెన్సింగ్ కి ల్యాండ్ ఇవ్వకపోవడం ఇవన్నీ ఆపోజిషన్ గా ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి కలిసి వచ్చింది బీజేపీ వాళ్ళకి. ఎవడు బెంగాల్ వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా రే చెప్తున్నాను రా, జై శ్రీరామ్. ఖచ్చితంగా హిందువుల్ని గౌరవించండి, హిందూ మతాన్ని గౌరవించండి. అలాగని మిమ్మల్ని చేంజ్ అయిపోండి అదండి మా దాంట్లో ఉండదు. సనాతన ధర్మ ఇస్ అ వే ఆఫ్ లైఫ్. ఇట్స్ వే ఆఫ్ లైఫ్. అది గడిపి చూడండి, అది అనుభూతి చెందండి అంతే తప్ప ఒక రిలీజియన్ ఒక మతాన్నో అడ్డు పెట్టుకొని దాడులు చేయడం, మనుషుల్ని చంపడం, దిస్ ఇస్ సో క్రూయాలిటీ. అండ్ బెంగాల్ అయితే మాత్రం ఇట్స్ అ హార్డ్ విక్టరీ. అండ్ రైట్ నౌ బెంగాల్ పీపుల్ ఆర్ లైక్ cheering up against their development and religious conflicts what at all happening in Bengal. And అది పక్కన పెట్టేస్తే, సీరియస్ టాపిక్ ఇప్పుడు పక్కన పెట్టేస్తే మళ్ళీ విజయాన టాపిక్ లోకి దూరిపోదాం. ల్యాప్టాప్ లో ఉంచారు అక్కడ పంచారు. మామూలు దెబ్బ కాదు అది, వెన్నుపోటు అది. ఆంధ్ర వాళ్ళు అనుకున్నాను, తమిళనాడు వాళ్ళు కూడా తెలుగు మీరిపోయారు. అండ్ ఆల్సో అరే ఇప్పుడు కరెంట్ నువ్వు విన్నాళ్ళ నుండి అడుగుతున్నావు కదా, ఏంట్రా మనోళ్ళు అని అంటున్నావు కదా. మనోళ్ళు ఏ వైబ్ లో ఉన్నారు తెలుసా? బుజ్జిగా డైలాగ్ ఉంటది కదా, ఏ తమిళ అయితే ఏంటి, తెలుగు అయితే ఏంటి, అదే వైబ్ లో ఉన్నారు మన వాళ్ళు అందరూ. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ తో అంటే అంతలా కంపేర్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు, విజయ్ చేస్తాడు, ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదురా. ఏం చేయలేకపోయాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మొన్నటిదాకా ఏం చేశారు అంటే పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేశారు రా కంప్లీట్ గా. ఎలా అంటే ఇప్పుడు సేమ్ యాజ్ అంటే చేసిన కూడా అలాగే ఉన్నాయిలే సేమ్. ఇప్పుడు స్పీచ్లు కానీ, స్పీచ్ అయితే డిట్టో ఉంటుంది ఒక స్పీచ్ అయితే, సేమ్ ఓకేనా?
సేమ్ ఉంటుంది స్పీచ్, మేనరిజం అయినా అన్ని సేమ్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. స్పీచ్ కానీ నీకు ఈ ప్రచారాలు కానీ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. ఓకేనా? అయితే ఇక్కడ రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే జగన్తో పోలుస్తున్నారు, పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు కదా ఉండే, ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ వేరు, తమిళనాడు పాలిటిక్స్ వేరు. అవును అవును, ఆ డిఫరెన్స్ ఎందుకు తెలుసుకోవట్లేదు? ఎక్కడొచ్చింది తెలుసా మెయిన్ ప్రాబ్లము? ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి ఏం తెలుసు అనేది క్వశ్చన్ పెద్దోళ్ళతో. ఇప్పుడు నేననేది ఏంటంటే, ఇప్పుడు విజయ్ కూడా ఫస్ట్ టైం ఇదే పోటీ చేయడం కదా, ఎమ్మెల్యే అయ్యాడు, ఏం తెలిసి నమ్మారు, నమ్మకం ఏం తెలుసు అని. ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ అయినా సరే పిల్ల బచ్చాలే ఉంటారా, మనకులాగా మనం ఇప్పుడు అలా ఆలోచిస్తామో అలానే ఉంటారు. ఇప్పుడు ఆ టైం కొన్న సోషల్ మీడియాకి ఈ టైం కొన్న సోషల్ మీడియాకి దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఇది ఓకే. ఇంకొక పాయింట్ కూడా ఉంది. దాని తర్వాత ఇప్పుడు విజయ్ గెలవడానికి ద మోస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటనుకున్నాం, ఈ డిఎంకే గానీ ఏడిఎంకే గానీ వీళ్ళందరూ ఏం చేశారంటే, మళ్ళీ చెప్తున్నా, దానికి తోడు సోషల్ మీడియా. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే హిందూయిజం గురించి కానీ సనాతన ధర్మ గురించి కానీ లేకపోతే లాట్ ఆఫ్ నెగిటివిటీ పబ్లిసిటీ అనేది ఏది వైఎస్ఆర్సీపీకి ఈ ఎలక్షన్స్ లో ఎలాగైతే జరిగిందో అలాగే ఈ పార్టీస్ కి జరిగింది. అండ్ సోషల్ మీడియా వల్ల ఫుల్ స్ప్రెడ్ అయిపోయి విజయ్ లాంటి ఒక ఫేమస్ మోస్ట్ ఫేమస్ యాక్టర్ సడన్ గా సినిమాలన్నీ వదిలేసి నేను పాలిటిక్స్ లోకి వచ్చి మీకు ఈ అజెండాస్ ఇస్తాను, నా అజెండా ప్లాన్ ఇది, నాది ఇది. ఇప్పుడు నువ్వు ఏదైతే అన్నావు పవన్ కళ్యాణ్ కాపీ కొట్టి ఎలాగైతే మాట్లాడాడని అంటున్నావో, దాన్ని ఇంకా 1 టైం వాడు మాట్లాడితే దాన్ని 100 టైమ్స్ చేసి మొత్తం తొలగొచ్చారు, దాన్ని ఇంకా నీకు హైప్ చేస్తారు. నేను చూసాను చాలా ప్రచారాలు చూసారు. అరే నాకు ఒకటి అనిపించిందిరా అంతే, అక్కడ ఆ ఫ్యాన్స్ అనే పదానికి వాళ్ళు జస్టిఫై చేస్తారు. ఇక్కడ మన వాళ్ళు ఎక్కడో లాగ్ అయిపోరు దానికి. అంటే ఒకటి చెప్తారు కదా, నాకు సినిమాల్లో వేరు, పవన్ కళ్యాణ్ నాకు సినిమాల్లో ఇష్టం, పాలిటిక్స్ లో నాకు ఇష్టం లేదు. పాలిటిక్స్ ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ చాలా నమ్మకం పెట్టుకున్నారా, అదే అన్నా నేను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ బొక్క పెట్టారని నా ఫీలింగ్. ఆయన నమ్మిన వాళ్ళే ఆయన బొక్క పెట్టారు. అది అంతే అంతకుమించి ఏం లేదు. నేను గెలిచాడు అలా గెలిచాడు అప్పుడు గెలిచాడు ఏం కాదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే అంతే. అదే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి గైస్. వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? విషయం అయితే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మెయిన్ చిక్ గా ఉండడం కన్నా సైడ్ చిక్ గా ఉండడం చాలా బెటర్ అని. మాట ఎంత బాగుందో. అబ్బాయిలకి అదే కావాలి అంటే వీళ్ళు అదే చెప్తున్నానుగా, అమ్మాయిలకి ఏంటంటే మెయిన్ అంతా మ్యాటర్ అంతా వదిలేసి సైడ్ మ్యాటర్లు పట్టించుకుంటారు చూసావా, అందుకే సైడ్ చిక్ అయిపోయి అనుకుంటున్నారా? పూర్తి చూద్దాం. నేను సైడ్ చిక్ అయిపోతా. అయిపో అలా పని అయిపోతే సైడ్ చూసేస్తాడు. అదే లేదు సైడ్ చిక్ అయిపోతుంది అంట. సైడ్ చిక్ ఆమె వీడియోలో పువ్వు ఉంది కదా, పువ్వుకి న్యాయం చేసిందిలే బానే. పెద్దలేరా బాబు, చూడు అంత కరువులో ఉన్నాడు. మీ స్మైల్ అండ్ వాయిస్ సూపర్ ఉంది అంట. ఇది ఇక్కడ ఏమొస్తుంది అంటే, ఏమైనా అందం అంటే ఎక్కడ టెన్షన్ వస్తుంది అంటే, అదేదో ఆలంటే రామ, మనం అంటే బూత్లా ఉంటది. ఓ అమ్మ కరుణా కొడకలరా, బిగ్ ఫ్యాన్ డియర్, ప్లీజ్ రెస్పాండ్ అంట. ఏడ్ చేస్తాడు రెస్పాండ్ అయితే ఏడ్ చేస్తాడు. ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ప్లే చేయరా. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే, మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే, ఆయన బుద్ధుని కూడా కలిశారు. అప్పుడు ఓ అమ్మ, ఇప్పుడు ముగ్గురులో ఎవరు గెలిచేసారో మా వాళ్ళకి గెలిచారో చెప్పేస్తారా? మరి చేస్తున్నారు కదా ఫోటోలు పెట్టి. బాబు నీకు ఫస్ట్ ఫోటో దగ్గరే అర్థం కావాలి, గాంధీ గారితో చుక్కే, అక్కడే అర్థమైపోవాలి నీకు. జగన్ అన్న ఎక్కడుంటే అక్కడ ప్రభంజనం అంట. జగనన్న పార్టీలో ప్రాబ్లం ఏంటంటే జగనన్న కాదురా, జగనన్న పార్టీ లోపడున్న వాళ్ళతో ప్రాబ్లం. లోపడున్న వాళ్ళతో ప్రాబ్లం. వాళ్ళు మారితే ఆటోమేటిక్ గా జగనన్న మైండ్ సెట్ మారిపోద్ది,
జనాలు కూడా మళ్ళీ నమ్ముతారు అంతే. పార్టీ కూడా మారుతుంది కొద్దిగా. అదే అదే చేంజ్ వస్తుంది దేనికేనని. మన జగనన్న ప్రచారం చేయకుండా ఓన్లీ సింగిల్ ఫోటోతో ఈ రోజు విజయ్ గెలవడం అనేది చాలా సంతోషమైన విషయం. అలా రోడ్డు మీదకి వచ్చి పోనీ రీల్స్ మేమ్స్ అంటే ఏదో సరదాగా వేస్తున్నారు అనుకోవచ్చు. ఇలా రోడ్డు మీదకి చెప్పేస్తారు అంతే. ఇంకా నయ్యం, ప్రభుత్వ ఏర్పాటుకి తక్కువైన 11 మంది ఎమ్మెల్యేలు ఏపీని తీసుకెళ్లి ఇస్తానలేదు ఈ వైసీపీ వాళ్ళు. టికెట్ బ్యాచ్ అంటాను సరిపోతుంది 118 కరెక్ట్ 11 మందిని వేస్తే ఎంతమంది కావాలో అంతమంది వెళ్తున్న దగ్గర ఉన్నారా. అతను ఆడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఫోటో పట్టుకుని అక్కడ ఒకే ఒక రిపోర్టింగ్ ఛానల్ ఉంది, అది సాక్షి, ఇంకెవరు లేరు అక్కడ. కనీసం కామన్ సెన్స్ ఉందరా ఇవ్వడికేనా? అంటే ఇప్పుడు అంటే ఆంధ్రాలో ఇంకేం లేవు. ప్రెస్ మీట్ పెట్టి రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేయడానికి ఇంకేం లేవు ఆంధ్రాలో. ఇప్పుడు తమిళనాడులో ఎక్కడో విజయ్ గెలిచాడు, అది ఒక ఫోటో పెట్టుకొని గెలిచాడని ఇప్పుడు అర్జెంట్ చెప్పేయాలి జనాలకి. మరి పిఆర్ మరి కనిపించాలి కదా, ప్రతిపక్షం అనేది నీకు కనిపించాలి కదా. జగనన్న ఇప్పుడు హాట్ టాపిక్. జగనన్న నీ మీద రెస్పెక్ట్ తో మేము చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళు తీసేయి ఫస్ట్. అలాంటి వాళ్ళని పెట్టుకోకు నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉంటే ఇంక అలాగే ఉంటది. కాదు ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా ఇదంతా, జగనన్న ఎక్స్ప్రెషన్ ఎలా ఉండదు తెలుసా? అది భలే ఇచ్చావరా అంటే జగనన్న అయిపోతుంది, జగనన్న అలాగే ఉంటది. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్, సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్ని బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఈ ఎలక్షన్ కి అన్ని పార్టీలు విన్ అవ్వాలి. మాది కూడా హ్యాపీ. డార్లింగ్ నిజంగా పాలిటిక్స్ లోకి వస్తే నిజంగా అదే డైలాగ్ చెప్తాడు. ఫస్ట్ అదర్ పార్టీస్ కూడా ఫుడ్ పెడతారు అన్నయ్య. ఆ ఫ్లాగ్ చూసావా? ఫుడ్ ఫ్యాన్స్, ఇది మన సరదా కోసం ఫ్యాన్స్, ప్లీజ్ సీరియస్గా తీసుకోకండి. మేము ఈరోజు ఈ వీడియోలో ఏం మాట్లాడినా సరే మేము మా ఒపీనియన్ వరకే చెప్తున్నాం. మరి మొత్తం రౌండ్ ఫిగర్ చేసి అందరి గురించి మాట్లాడలేదు. అండ్ ఆల్సో గైస్, ఇప్పటి వరకు కనుక వీడియో చూసి హ్యాపీగా నవ్వుకున్నారని అనుకుంటే, ఎవరైనా కొత్తగా వీడియోకి వచ్చింటే కనుక ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటది కదా, అది కొట్టేసి ఆల్ లో పెట్టేసుకున్నాను అనుకోండి, మా వీడియో పెట్టగానే ఖచ్చితంగా ఈ వీడియోలోకి మీ ఫోన్ లోకి వచ్చేస్తుంది. అండ్ ఆల్సో వీడియో లేట్ అవ్వండొచ్చు కానీ మాతో పాటు కూర్చొని నవ్వుకోవడానికి, మా కబుర్లు వినడానికి మాత్రం బాగుంటాయి. చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేయండి. Stay tuned to Dabba Connects. And last but not the least, subscribe to Dabba Connects.